అండ్ చూసారా ఈ డెకరేషన్ ఎంత బాగుందో. ఇదంతా కూడా ఉదయలక్ష్మి గారి హౌస్ అండి. ఇది ఉదయలక్ష్మి గారు అంటే సిటీజీలో, వీటీజీలో, ఓయూఎల్లో అన్ని గ్రూపుల్లో ఉన్నారండి. ఇదండి తనేనండి విజయలక్ష్మి గారు. అంటే తను బర్త్డే సెలబ్రేషన్ సంవత్సరం పిల్లలతో వీళ్ళతో వాళ్ళతో వెళ్తున్నారు కాబట్టి ఈరోజు గార్డెనర్స్తో జరుపుకోవాలనే ఉద్దేశంతో కేవలం ఓన్లీ గార్డెనర్స్తోనే కలుపుకోవాలని సిటీజీ కానీ, ఓయూఎల్, వీటీజీ ఇలా అన్ని గ్రూపుల వాళ్ళను అడ్మిన్స్ అందరినీ ఇన్వైట్ చేసి పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నారండి. ఇలాగే చూశారు కదా, పులవర్తి జ్యోతి గారు, ఈశ్వరం గారు, గోపాలరావు గారు, రాజగోపాలరావు గారు, చక్కగా శివకుమార్ గారు, ఇంకా ఇలా అనిల్ గారు చీరాల నుంచి ఉదయం వచ్చారు. ఇంకా ఇలా చాలామంది వచ్చారండి మన కోసం, వచ్చిన గెస్టుల కోసం అనేసి డెకరేషన్ చూస్తే ఇది నాకు హైలైట్ అనిపిస్తుంది అని అంతా. చూసారు ఇంత చక్కగా డెకరేట్ చేశారు. డెకరేట్ చేసి ప్రతిసారి ఒక్కొక్క డిజైన్ చేస్తారంటే దీని మీద గ్లాస్ సెట్ చేసేస్తారు, నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. చాలా బాగుంది, నాకు నచ్చిందండి. ఇది చూడండి స్టెప్స్ మీద ఇలా ప్లాంట్స్ కూడా చక్కగా డెకరేట్ చేశారండి. ఇల్లు మొత్తం కూడా చాలా బాగుందండి. నేను అన్నీ షూట్ చేయలేక కొన్ని చూసిన అయితే వాల్ మీద చూడండి ఎలా అలా చేశారు. ముద్దమందారం మమోహన రూపం రేఖమందారం నామందహాసం విరబూసి వేచాయి నీ అలంకరణకై పూజాయి నీ అలంకరణకై పూజాయి నీ మనసు సున్నితమగు రోజా పుష్పం నీ మనసు సున్నితమగు రోజా పుష్పం అందుకే అంత విలువ ఆ పుష్పరాజం మల్లె జాజి సంపెంగల్ నీ పాద కమలాలు మల్లె జాజి సంపెంగల్ నీ పాద కమలాలు అట్టి పరిమళాలు వెదజల్లు లోకాలు అట్టి పరిమళాలు వెదజల్లు లోకాలు ముద్దమందారం మమోహన రూపం రేఖమందారం మందహాసం విరబూసి వేచాయి నీ అలంకరణకై పూజాయి నీ చూపు చల్లని నందివర్ధనం నీ చూపు చల్లని నందివర్ధనం అందుకే అవి పొందిన శ్వేతవర్ణం పచ్చని ఛాయ చేమంతులు పచ్చని ఛాయ చేమంతులు అందుకే వాటికి అంతంత కళలు అందుకే వాటికి అంతంత కళలు ముద్దమందారం అమ్మ మోహన రూపం రేఖమందారం మందహాసం విరబూసి వేచాయి నీ అలంకరణకై వేచాయి కనకాంబరాలనే మాలగా చేసి అందులో విరజాజులే జతగా చేసి కనకాంబరాలనే మాలగా చేసి అందులో విరజాజులే జతగా చేసి నిత్యమో నీ కంట సీమలో వేసి పొంగిపోనా తండ్రి నిన్ను కళ్ళ చూసి పొంగిపోనా తండ్రి నిన్ను కళ్ళ చూసి ముద్దమందారం మమోహన రూపం రేఖమందారం మందహాసం విరబూసి వేచాయి నీ అలంకరణకై వేచాయి పారిజాతాలనే ఊయలుగా చేసి పారిజాతాలనే ఊయలుగా చేసి కరివేర పుష్పములే పానుపుగా పరచి పవళింపు సేవ నే చేయనా పవళింపు సేవ నే చేయనా ఈ మధుర గానమే పాడి వినిపించన ఈ మధుర గానమే పాడి
వినిపించనా ఎన్ని పూలు కోసినా ఎన్ని మానరల్లినా తనివి తీరనేలను తృప్తి కలుగనేలను ఎన్ని పూలు కోసినా ఎన్ని మానరల్లినా చూసారు కదండి, మంచి ప్రకృతి మీద మంచి పాటలు కూడా పాడారండి. మంచి ఇంట్రెస్ట్ ఉందండి మొక్కల గురించి. కేవలం వీళ్ళు మాత్రం ఆ మొక్కలు పెంచడం కోసం, ఇక్కడ రిలాక్స్ అవ్వడం కోసమే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారండి. ఇలా గ్రూప్ గార్డెనర్స్ అందరినీ పిలిచారండి. లీలా కుమారి గారు, అలా వీరవంత గారండి, ఇలాగా సుకన్య గారు, పులవర్తి జ్యోతి గారు, రాజగోపాలరావు, శివకుమార్ గారు, ఉదయ్, ఇంకా విజయ గారు ఇలా అందరూ కూడా వాళ్ళ గార్డెన్ని మనకి చూపిస్తున్నారండి, విజిట్ చేస్తున్నారు. అందరూ చూస్తున్నాం. 1 by 1 వివరంగా చెప్తున్నారండి. ఇది చూసారు కదా, ప్రతి ఒక్క మొక్క కూడా ఈ పెట్టిన దాని గురించి చక్కగా వివరిస్తున్నారండి. అన్ని మొక్కలు చూస్తున్నారు. అనిల్, సుకన్య, శివకుమార్ గారు, గౌస్, ఇంకా ఇది వీటీజీ గ్రూప్ నుంచి అండి లీలా కుమారి గారు, వీరవంత గారు, వాళ్ళ పేరు అయితే మనకు తెలియదు. వీళ్ళకి ఓఎల్ వచ్చారండి. ఓఎల్ గ్రూప్ నుంచి ఇంకోళ్ళు సిటీజీ నుంచి అయితే శ్రీదేవ్ గారు, సుజాత గారు, ఇలా జయ గారు, రాజగోపాలరావు గారు, వీళ్ళంతా కూడా ఆ గ్రూప్ నుంచి అండి. ఇలా అడ్మిన్స్ మాత్రం ఇన్వైట్ చేశారండి. అందరం చేయాల వాళ్ళ హ్యాపీ సెలబ్రేషన్ని మా గార్డెనర్ అందరితో కూడా ఇలా జరుపుకోవాలనేసి వారి అభిప్రాయం అండి. చక్కగా ఒక్కొక్క మొక్క గురించి, ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇది ఎలా పెట్టింది, మొక్కల గురించి అన్నించి కూడా వివరిస్తున్నారు. అది మీకు వినపడదు అనేసి నేను వాయిస్ రూపంలో నేను మీకు చెప్తున్నాను. ఎక్కువ పబ్లిక్ ఉండటం వల్ల, ఇది అడ్డం రావటం వల్ల కూడా వినపడలేదు. మొక్కల గురించి కూడా, జామ మొక్కల గురించి, వాటి గురించి కూడా వివరంగా చెప్తున్నారు. ఇది ఇంకా పెట్టాల్సినండి. ఇది పింక్ పనస, ఇది తెల్ల పనస పెట్టారు, ఇంకా ఉన్నాయి. ఇది క్లియర్గా అయితే పబ్లిక్ ఉండటం వల్ల, వీళ్ళు ఉండటం వల్ల నేను క్లియర్గా అయితే చూపించలేకపోతున్నానండి వీడియోని. ఉన్నంత వరకు చూపిస్తున్నాను. ఫ్రంట్ డెకరేషన్ కూడా బాగుందండి. నేను అన్ని షూట్ చేయలేకపోయాను. నేను రావడమే కొద్దిగా లేట్గా వచ్చాను, ఆలస్యంగా వచ్చాను. మల్టీపెట్టు, సారీ మల్టీపెట్టు. కొమ్మలు కూడా వచ్చేస్తాయి. లేదండి మెయింటెన్స్
ఫోటోలు అయితే ఉన్నాయి. ఇటు చేపిద్దామని అడుగుతున్నాను. ఈ మొక్కంతా తీసి అటు పది రేపిస్తాను. ఇవ్వండి అక్కడ గ్రూప్స్ లో తెచ్చిన మొక్కలు అక్కడ ఇదా దీని పేరు ఏదో ఉందగా. ఇక్కడ వచ్చేసామని మొక్కలంతా చూపించారు. ఇంకా భోజనానికి వచ్చేసారు. అందరూ కూర్చున్నాము. ఇలా కూర్చొని చక్కగా రిలాక్స్ అవుతా మాట్లాడుకున్నాం. చూసారు అయితే ఇంకా చాలా డెకరేట్ చేస్తుందండి ఇల్లంతా. అండ్ ఉదయాన్ని చీరాల నుంచి సీట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా అదే రోజు ఉందని చూపించడానికి వచ్చారండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి.